వెల్కమ్ టు బీస్మార్ట్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈసీఈ వర్సెస్ ట్రిపుల్ ఈ రెండిట్లో మీకు ఏది బెటర్, ఈ కోర్సెస్ చేస్తే ఉండే జాబ్ ఆపర్చునిటీస్, గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, మేజర్ సబ్జెక్ట్స్, సిలబస్ గురించి తెలుసుకుందాం. ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ట్రిపుల్ అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. మీరు ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ తీసుకున్నా ఫస్ట్ ఇయర్లో కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అవి ఇంగ్లీష్, ఇంజనీరింగ్ డ్రాయింగ్, సి ప్రోగ్రామింగ్. సెకండ్ ఇయర్ నుంచి కోర్ సబ్జెక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ట్రిపుల్ బ్రాంచ్లో ఎలక్ట్రికల్ అలాగే ఎలక్ట్రానిక్స్ గురించి నేర్చుకుంటారు. ఎలక్ట్రికల్ టెక్నాలజీ అండ్ మెషిన్స్, సర్క్యూట్ అనాలిసిస్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిజం, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెటీరియల్స్, ఇన్స్ట్రుమెంటేషన్, కంట్రోల్ సిస్టమ్స్, పవర్ ఇంజనీరింగ్ అండ్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ గురించి నేర్చుకుంటారు. ఈసీఈ బ్రాంచ్లో అనలాగ్ ట్రాన్స్మిషన్, బేసిక్ ఎలక్ట్రానిక్స్, సాలిడ్ స్టేట్ డివైజెస్, మైక్రో ప్రాసెసర్స్, డిజిటల్ అండ్ అనలాగ్ కమ్యూనికేషన్, అనలాగ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, శాటిలైట్ కమ్యూనికేషన్, మైక్రోవేవ్ ఇంజనీరింగ్, యాంటీనా అండ్ వేవ్ ప్రోగ్రెషన్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైజెస్, సర్క్యూట్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఎక్విప్మెంట్ గురించి నేర్చుకుంటారు. ఈసీఈలో ప్రోగ్రామింగ్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఈసీఈలో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే ఈసీఈ క్యాండిడేట్స్కి పిఎస్యూస్ అయిన బిఈఎల్, డిఆర్ఎంసీలో జాబ్స్ ఉంటాయి. పిఎస్యూస్ గురించి మన ఛానల్లో వీడియో ఉంటుంది, చూడండి. ఈసీఈ వారికి ఎంఎన్సీ కంపెనీస్ అయిన సైమన్స్, టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, ఇంటెల్, ఫిలిప్స్ ఎలక్ట్రానిక్స్, మోటరోలా, శాంసంగ్ అండ్ ఫ్లెక్స్ట్రానిక్స్లో జాబ్స్ ఉంటాయి. డిఆర్డిఓ, ఇస్రో అండ్ ఐటీ కంపెనీస్ అయిన ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, యాక్సెంచర్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ అండ్ టెక్ మహీంద్రాలో కూడా జాబ్స్ ఉంటాయి. ఈసీఈ గురించి కంప్లీట్ డీటెయిల్స్ విత్ సెమిస్టర్ వైజ్ సిలబస్తో తెలుసుకోవాలనుకుంటే ఈసీఈ కోసం నేను సపరేట్గా చేసిన వీడియో ఉంటుంది, చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ట్రిపుల్ వారికి పిఎస్యూస్ అయిన బిహెచ్ఈఎల్, ఎన్టీపీసీ, డిఎంఆర్సీ, ఎన్హెచ్పిసి, పవర్ గ్రిడ్లో జాబ్స్ ఉంటాయి. స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ లైక్ ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కోలో కూడా జాబ్స్ ఉంటాయి. ప్రైవేట్ కంపెనీస్ అయిన క్రాంప్టన్ గ్రీవ్స్, సైమన్స్, హిటాచీ, జిందాల్ స్టీల్ అండ్ పవర్, రిలయన్స్, టాటా అండ్ శాంసంగ్ ఇంజనీరింగ్లో కూడా జాబ్స్ ఉంటాయి. ట్రిపుల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ విత్ సెమిస్టర్ వైజ్ సిలబస్తో తెలుసుకోవాలనుకుంటే ట్రిపుల్ కోసం నేను చేసిన సపరేట్ వీడియో చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ట్రిపుల్ అండ్ ఈసీఈకి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎంఎన్సీలో కానీ, ప్రైవేట్ సెక్టర్లో కానీ, పబ్లిక్ సెక్టర్లో కానీ శాలరీస్లో కూడా పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు, ఈక్వల్గానే ఉంటాయి. అండ్ మీ పర్ఫార్మెన్స్ బట్టి ఇంక్రిమెంట్స్ ఉంటాయి. మిగిలిన బ్రాంచెస్ గురించి కూడా ఐడియా కావాలి అంటే బీటెక్ ప్లేలిస్ట్ ఉంటుంది, చూడండి. ఈసీఈ తీసుకోవాలా, ట్రిపుల్ తీసుకోవాలా అనే డౌట్ ఉన్న స్టూడెంట్స్ సిలబస్ చూస్తే అందులో ఏం నేర్పిస్తారు అనే ఐడియా వస్తుంది. మీకు ఆ సబ్జెక్ట్స్ ఇంట్రెస్ట్ ఏనా, ఆ కోర్స్ చేస్తే ఉండే జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి, మీకు ఆ ఫీల్డ్లోకి వెళ్ళడం ఇష్టమేనా, ఇలా అన్నీ ఒకసారి ఆలోచించి బ్రాంచ్ చూస్ చేసుకోండి. సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అంటే సిఎస్సిలో సీట్ రాకపోతే ఈసీఈ తీసుకోండి. మోటార్స్, జనరేటర్స్, సర్క్యూట్ అనాలిసిస్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిజం, పవర్ సిస్టమ్స్ ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటే ట్రిపుల్ తీసుకోండి. అందరూ బీటెక్ చేస్తున్నారు, అందుకే మీరు చెయ్యాలి అనుకోకండి. ఇప్పుడు ఒక బ్రాంచ్ గురించి తెలుసుకోవాలనుకుంటే చాలా రిసోర్సెస్ ఉన్నాయి. మన ఛానల్లోనే అన్ని బ్రాంచెస్ గురించి వీడియోస్ ఉన్నాయి. మీ ఫ్యూచర్ గురించి మీరు ఇప్పుడు కాస్త టైం ఇన్వెస్ట్ చేసి అవి చూస్తే బ్రాంచ్ డెసిషన్లో మీకు బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈసీఈ, ట్రిపుల్ గురించి ఇండివిజువల్గా తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన వీడియోస్ ఆర్ ప్లేలిస్ట్కి వెళ్ళి కూడా చూడొచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.